ఇదిగోరా టిఫిన్ తీసుకొచ్చాను, తిను. వీడి ఏంటో ఇంటికి రావచ్చు కదరా, పోనీ నాతో అయినా రారా. సరే సరే నీ ఇష్టం. సరే అని చెప్తా వింటావా? నీ ఇష్టం. సరే టిఫిన్ తినేసి పడుకో, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. జాగ్రత్త. నా పేరు అక్షిత్. నాకు డైరీ రాసే అలవాటు లేదు. అంతెందుకు, నా చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ కూడా రాసేవాడిని కాదు. ఇప్పుడు ఈ డైరీ రాయడానికి కారణం నా స్నేహం, ప్రేమ, ఒక అందమైన జ్ఞాపకం, అనుభవం. మేము నలుగురం ఫ్రెండ్స్. నేను, ఫనీ, శేఖర్, బాలు. ఎప్పుడు ఆడుతూ పాడుతూ అల్లరిగా సరదాగా ఉండేవాళ్ళం. మొత్తానికి స్టడీ కంప్లీట్ చేసి ఇక్కడ పడ్డాం. ఇంట్లో మా బాబు 1 మంత్ టైం ఇచ్చాడు. ఈ 1 మంత్లో జాబ్ సంపాదించాలంట. మీ బాబు 1 మంత్లో జాబ్ సంపాదించమన్నాడు. మా బాబు అయితే 1 మంత్ శాలరీ తీసుకొని ఇంటికి రమ్మన్నాడు. హైదరాబాద్ రాగానే జాబ్ ఎలా దొరుకుతుందిరా? కదా, నాకైతే ఏ ప్రాబ్లం లేదురా. ఇక్కడ నా కజిన్ ఉన్నాడు, వాడికి ఒక కంపెనీ ఉంది, అందులో ఏదో ఒకటి హ్యాపీగా చేసుకుంటా. నీ పని బాగుందిరా. మాకు కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే చూడరా బాబు, అందులోనే తగలెడతాం. అడిగి చూస్తా. మన ఒక విషయంలో లక్కీరా, ఇక్కడ అక్షిత్ గారి రూమ్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాం. లేకపోతే ఈ హాస్టల్లో పడిచొచ్చేవాళ్ళం. అసలే మా నాన్న నెలకి నాకు 3000 పంపిస్తా అన్నాడు. అబ్బో 3000 చాలా ఎక్కువే. కూలింగ్ లేని బీర్ బాటిల్లో ముఖం అలా పెట్టావేంట్రా? బీర్ అయిపోయిందిరా. దానికి ఇప్పుడు 7,000 ఫ్రిడ్జ్లో ఉన్నా, తెచ్చుకోబా. నువ్వు ఫ్రిడ్జ్లో స్టాక్ కూడా పెట్టుకుంటావా? ఈ మొక్క ముందే తెలిసింటే కుమ్మేశాను మామ. మా నాకు 2 తీసుకురా. సరేరా. ఏంట్రా ఎందుకు లేపో? మంచి డ్రీమ్ చెడగొట్టవరా. ఒంగని కూడా కలగంటారా? నాకు ఎలాగే కంఫర్ట్గా ఉంటుందిరా. ఎంతకీ ఎందుకు లేపో చెప్పు. ఈరోజు 11:30కి ఇంటర్వ్యూ ఉంది. ఇప్పుడు టైం 10:30 అయింది. లేవు పదా. 11:30 కదరా, ఇంకా గంట ఉంది, పడుకొని. గంట పగులుద్ది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.